లెట్స్ సే ఒక ల్యాండ్ ఓనర్ ఉన్నాడు, సడన్ గా రాత్రి సమ్ 1 2 గ్రేవ్స్ కట్టేసారు. నౌ ఏం చేయాలి ఓనర్, సపోజ్ ఆ గ్రేవ్స్ ని తీయాలని? ఒక రీసెంట్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ఫార్మర్ హలో. కొనడానికి డిలిజెన్స్ చేస్తున్నాం అనమాట. సో 30 ఎకర్ ల్యాండ్ కొనడానికి నేను డెలిగేట్. హెల్ప్ చేస్తున్నాను బయర్ ని. అప్పుడు ఏమైందంటే ఆ, ఆ 30 ఎకరాల ల్యాండ్ సింగిల్ విలేజ్ లో ఉంది కాబట్టి మెయిన్ రోడ్ నుంచి ఆ ప్రాజెక్ట్ ల్యాండ్స్ ఎంటర్ అయ్యే చోట ఏదైతే ఉంటుందో అక్కడ టిపికల్ గా మీరు 40 to 50% ఎక్కువ డబ్బులు ఇస్తారనమాట. ఎందుకంటే వాడికి తెలుసు, మనకు తెలుసు ఆ ల్యాండ్ మనం కొనుక్కోవటం క్రూషియల్ అని. సో టిపికల్ గా ఈ 30 ఎకరాలని డిసైడ్ అయిన తర్వాత అక్వైర్ చేసేటప్పుడు ఒక సర్వే చేస్తాం. సో సర్వే మొదలు చేసేటప్పుడు లేని గ్రేవ్స్ సర్వే కంప్లీట్ చేసి ఆ తర్వాత పబ్లిక్ నోటీస్ ఇస్తాము అని చెప్పేటప్పటికి వచ్చేసినాయి అనమాట ఓవర్ నైట్. ఆ సో 20,000 square feet ఎంత తిన్నగా ఉందంటే దానిపైన అడ్డంగా ఇట్లా పెట్టేసినాడు. మరి ఏం చేశారు మీరు? లాస్ట్ మాకు ఈ రోడ్ కావాలి, సెటిల్మెంట్ కి వద్దాము. వాడంటాడు నాకు 2.5 times ఎక్కువ ఇవ్వండి ప్రతి ఒక్కరికంటే. అసలు తీయండి చూద్దాం, ఉన్న బాడీ ఉందో లేదో అని కనుక్కోలేం కదా. సో ఇప్పుడు ఏం చేసామంటే నువ్వు అడిగే ప్రైస్ మేము ఇవ్వలేకపోతున్నాము, ఇది ప్రైవేట్ గ్రేవ్ యార్డ్ అయిపోయింది కాబట్టి ఒక పని చేస్తాం, వేరే వాళ్ళకి ఇచ్చే డబ్బు కంటే ఎక్కువ నీకు ఒక 10% ఎక్కువ ఇస్తాము, ఇంకో 15% నువ్వు అడుగుతున్నావు కదా, మేము సపరేట్ చేసి నీకు ఇంకో ల్యాండ్ ఇస్తాం. ఈ సెటిల్ అయిందా మొత్తానికి? సెటిల్ అయింది. ఆయనే షిఫ్ట్ చేసుకున్నాడు గ్రేవ్స్. లేదు లేదు, అవంతా మంచి అయితే చేయించాడు.